హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి యమ్మీ రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ అండి. మరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ తందూరి చికెన్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ నేర్చుకుందాం. దానికోసం పెద్ద సైజులో ఉండేటువంటి చికెన్ ముక్కల్ని కట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఘాట్లను కూడా ఈ విధంగా డీప్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం అప్లై చేసే మసాలా మొత్తం చికెన్ పీసెస్లోనికి బాగా ఇనుకుతుంది. ఆ తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ గట్టిగా కాకుండా జ్యూసీగా తయారవుతాయి. అదేవిధంగా స్మెల్ కూడా ఏమీ ఉండదు. మనం చికెన్కి పెట్టినటువంటి ఘాట్లలో కూడా లెమన్ జ్యూస్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లెమన్స్ అవైలబుల్లో లేకపోతే మీరు సాల్ట్తో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. మనం లెమన్ జ్యూస్ని అప్లై చేసిన తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. సో 15 నిమిషాల తర్వాత మనం మూతను తీసి చూసినట్లయితే చికెన్ పీసెస్ ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోనికి 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ని, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, 1 టీ స్పూన్ గరం మసాలాని, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగుని, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల తందూరి చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 పించెస్ పెప్పర్ పౌడర్ని, 2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో జీరా పౌడర్ని, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర తందూరి మసాలా అవైలబుల్లో లేకపోతే మీరు గరం మసాలాని ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుని కాస్త చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మసాలాని చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. మనం చికెన్కి పెట్టుకున్నటువంటి ఘాట్లలో కూడా చికెన్ మసాలా అప్లై అయ్యే విధంగా చూసుకోవాలి. సో ఈ మసాలా మొత్తం బాగా అప్లై చేసిన తర్వాత కనీసం 5 నుంచి 10 గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. కుదరకపోతే కనీసం 3 గంటలైనా మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ పీసెస్ టేస్టీగా తయారవుతాయి. సో నేను ఇక్కడ 5 గంటల పాటు మ్యారినేట్ చేసుకున్నాను. చికెన్ పీసెస్ ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు దానిపైన 3 పించెస్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, నేను కలర్ కోసమే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ కలర్ని కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక ప్యాన్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాను పట్టించినటువంటి పీసెస్ని హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది చికెన్ పీసెస్కి పట్టుకుంటుంది, లేదంటే ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయి మాడిపోతుంది. తప్పకుండా హై ఫ్లేమ్లోనే మొదట ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీడియంకి టర్న్ చేసుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ పీసెస్ని రొటేట్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. అయితే మీరు వెడల్పుగా ఉన్న ప్యాన్లోని ప్రాసెస్ చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. సో మధ్య మధ్యలో ఫోర్క్ సాయంతో చెక్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ 50% కుక్ అయిన తర్వాత మిగిలిన మసాలాని కూడా ఈ విధంగా 2 వైపులా అప్లై చేసుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ప్యాన్ని కూడా ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా అవసరం అనుకుంటే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా మిగిలిన మసాలాని అప్లై చేసుకుంటున్నాను. సో ఫోర్క్ సాయంతో ఈ విధంగా చెక్ చేసుకోండి. చికెన్ ఉడికిందో లేదో మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు మంచి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి బొగ్గుని హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఎర్రగా కాల్చిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని చికెన్ కుక్ చేస్తున్నటువంటి బౌల్లో పెట్టుకొని టోటల్గా కూల్ అయిపోయిన తర్వాత ఆ బౌల్ని రిమూవ్ చేసుకొని ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుందాం. అంతే, కంప్లీట్గా కుక్ అయిపోయి మన చికెన్ రెడీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.